స్వామి వైఎస్ఆయ నీ బంగారు పాదములకు నీకు వందనాలు. నీ ఉచితమైన కృపను బట్టి దాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇప్పుడు వరకు నాయన ఆరాధన అంతటిలో మీ నామానికి మహిమకరంగా మీరు జరిగించుకునే దాన్ని బట్టి నీకు వందనాలు. ఇప్పుడు వాక్య భాగంలో తెలుచుండగా వాక్యంలోని మర్మాలను మూలార్థాలను నాకు మాకు తెలియచేయండి. ఒట్టి వాడిని మట్టి వాడికి నిలబడుచుండగా కొద్ది నిమిషాలలో సిలువ చాటును మరుగుపరిచి నా నోటిని మీ ఘోరగా వాడుకున్నాను ప్రభా. అయ్యా నువ్వు నిలబడి వారు మీరుదే, కానీ ఆయా గడియల్లో మాట్లాడేది మీరు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతారని చెప్పిన దేవానికి వందనాలు. పరిశుద్ధాత్మ దేవా మీరే నాతో మాతో మీరు మాట్లాడండి. మీ మాటలను మా హృదయంలో నీరు కట్టి ఫలింపు దయచేయండి. వినగలిగిన చెవులు గ్రహించుకున్నది నాకు మాకు దయచేయండి. వ్యతిరేకతలో తిరుగుబాటు నిర్లక్ష్యం ప్రతి యాంటీ స్పిరిట్ బంధించి మీ ఆత్మని స్థలంలో కొమరపు చేసి నాతో మాతో మీరే మాట్లాడి బలపరిచి మాలో ప్రతి లోపమును నేను వెలికి మా హృదయాలకు సరిపడినటువంటి వర్తమానం ద్వారా నాతో మాట్లాడి నా జీవితానికి కావాల్సినటువంటి నాయన మంచి అర్థాలను నేను దిద్దుకోవడానికి కావాల్సినటువంటి దిద్దుబాటు నాకు మాకు అందరికీ మీరు నేర్పించు. నీవే మా దేవుడు సజీవుడు రుజువుపరచుకుంటూ యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మనందరము కూర్చున్నట్లయితే మన పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 21వ అధ్యాయము 28వ వచనం నుంచి చదువుకుందాం. మీకేమి తోచుచున్నది? ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండిరి. అతడు మొదటి వాని వద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చాను. కానీ పిమ్మట మనసు మార్చుకుని పోయెను. అతడు రెండవ వాని వద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోదునని కానీ పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రికి ఇష్ట ప్రకారం చేసిన వాడని వారిని అడిగాను. అందుకు వారు మొదటి వాడేనని. యేసు సుంకర్లు వేశ్యలు మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను నీతి మార్గమును మీ యొద్దకు వచ్చెను, మీరు అతనిని నమ్మలేదు. అయితే సుంకరులు వేశ్యలు అతనిని నమ్మిరి. మీరు అది చూసి అతనిని నమ్మనట్లు పశ్చాత్తాపడకపోతుంది. చాలు. ఒక మాటలో చెప్పాలంటే సువార్త విని మారిన వారిని చూసుకోవడం మనం ఏం జరగలేదంట, పశ్చాత్తాపడలేదు. అందుకనే ఆయనకి మనం ఏ పిల్లలాగా ఉన్నప్పుడు నిజంగా చెప్పండి, పెద్ద కుమారులమా చిన్న కుమారులమా అండి? ఎలా ఉన్నాం? పెద్ద కుమారులాగా ఉన్నామా చిన్న కుమారులాగా ఉన్నామా? పెద్ద కుమారుడేమో ఎల్లను అన్నాడు, కానీ మనసు ఎదిగి నా తండ్రి మాట నేను వినాలి అని మనసును ఎదిగి మళ్ళీ తిరిగి వెళ్ళి ద్రాక్ష తోటలో పనిచేశాడు. చిన్న కుమారుడు చెప్తే వెళ్తానన్నాడు, కానీ వెళ్ళలేనటువంటి స్థితికి మోసగాడిగా ఉన్నాడు. ఈరోజు మనం ఎలా ఉన్నాం? దేవుడు మాటకు విని ఒకవేళ అనుకోకుండా చేయలేనని చెప్పినా తిరిగి వెళ్ళిన వాళ్ళు ఉన్నామా, లేక వెళ్తానని చెప్పి మానేసిన వాళ్ళు ఉన్నామా? ఇక్కడ మన వాక్యం వినేటప్పుడు అనేక మార్లు మనం చెప్పుకుంటూ ఉంటే వింటా ఉంటాం, ఇంకేముంది టైం వెళ్ళిపోతామని, కానీ ఒక్కరోజు కూడా చేయము. ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేని వారిగా ఉన్నాం. ఆయన దగ్గర ఆయన పనికి ఇష్టపడిన వారిగా ఉన్నాం. ఎంత
ఎంతమంది మీ దేవుడి పని కంటే పరుగులు పడుతున్నాం అంటే? ఎంతమంది పరుగులు పడుతున్నాం దేవుడి పని అంటే? మళ్ళీ ఎవరినంటే ఎవరు తిట్టుకుంటున్నాను, మనమే చెప్తున్నాం. నేనే చాలాసార్లు చెప్తున్నాను, మాకు పని ఉంది ఆదివారం కదా, రెండింటి అందరూ తలుపుతారు. ఎంతమంది వస్తున్నారు? ఏమండి, ఎంతమంది వచ్చారు? కారణం ఏంటంటే మనలో తలొప్పడం మట్టికి తెలుసు, ఆచరణ లేదు, మనలో క్రియలు లేవు, మనలో ఫలాలు లేవు. చెట్టుకి అయితే కాసేసారు, చెట్టు వచ్చేసింది. కానీ మంచి చర్చి చక్కని బొబ్బల చెట్టు ఎప్పుడు నానాలాడుతూ ఉంటుంది. కాయలు దప్పగా ట్రాక్టర్ కాయలు వస్తుంది దాని మీద. మీరు చూసారకుండా వేసుకెళ్తారు, మీరు చూడకుండా వేసుకెళ్తారు రేతుకుంటా. కాయలు ఎవరికి కనపడవు, నైట్ వచ్చి కోసుకుని వెళ్ళిపోతావంట. చెట్టు అయితే ఉంది, ఫలాలు ఉన్నాయా? ఉందండి. యశుప్రభు ఆ రోజు పాపం ఆకలేసి గబగబా పచ్చగా ఉందంటే అందరూ చెప్పి చూసి, భలే విస్తారంగా ఉంది, పచ్చగా మంచి ఫలాలు ఉండే, 2 ఆకలు తీర్చుకుందాం గబగబా పరిగెత్తారు అనుకుంటాం. అక్కడికి వెళ్ళి చూస్తే ఏమీ లేదు. కానీ ప్రియరా, ఆ చెట్టుని సేపించాడు దేవుడు, కానీ నిన్ను నన్ను సేపించలే. ఇంకా ఎందుకు తెలుసా? నా బిడ్డలు ఈ రోజన్నా ఫలిభరితమైనటువంటి బిడ్డలాగా మార్చబడతారు. ఈ రోజన్నా వారి జీవితాలను సరి చేసుకునే వారి హృదయాన్ని నాకు ఇస్తారని చూస్తున్నాడు. కానీ మనం ఎలా ఉన్నామంటే ఇంకా చిన్న కుమారులాగా వేషధారణ కలిగిన వారిగా. మనం యేసు ప్రభువుని నమ్ముకున్నామని వెంబడిస్తున్నామండి. చాలా మంది నమ్ముకోలేని వారు ఉన్నారంటారు, కానీ వారే త్వరగా మారుతున్నారు. తెలుసా? మాట వినని వారే త్వరగా విని మారుతున్నారు. ఎందుకంటే అందులో సత్యం ఉందని ఎరిగి వారు మారుతున్నారు. మనమేమో నిర్లక్ష్యంగా ఉంటున్నాం, ఇంకా సమయం ఉంది లేదు. వ్యవసాయం చేసేటప్పుడు 6 నెలల తర్వాత నాట్లేసేసి 6 నెలలు పాత పోసే టైంకి వెళ్తూ ఉంటుందా అండి? అలా ఉంటే దాన్ని ఏం చేసి ప్రతిరోజు సంరక్షించుకోవాలి. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుకోవటం మంచిది. అందుకని చెప్తుంది, వస్తానంటే వస్తాను, రానంటే అవునంటే అవును, కాదంటే కాదు. వేషధారణ జీవితం ఉంటే మనసులో ఒక ఆలోచన పెట్టుకుని పైకి ఒక మాట మాట్లాడితే రేపు దినాన్న నీవే తీర్పులో ఉంటావు. నేను ఎవరు ఎవరైతే మాట్లాడుకుంటున్నామో వాళ్ళకు వారు మాత్రమే తీర్పులో ఉంటారు. వారు అప్పచెప్పాలది ప్రతి విషయాన్ని దేవుడి ఎదుట ఒప్పుకుని విడిచిపెట్టుకోవాలి. మనం చేసే పని హృదయం అంతటితో చేయాలి, ఇష్టముగా చేయాలి. దేవుడి పని ఆయన అంటున్నారు, నా పని మీరు చేయండి, మీ పని నేను చేసేది. ఎప్పుడన్నా మీకు ఆ పని చేసాయా? మాకు చాలాసార్లు చేశారు, చాలాసార్లు అనుభవంగా చెప్తాను నేను. అందుకే దేవుడి పని అంటే ఏదున్నా ముందు చేస్తాం, ఆ గడువు తర్వాత ఆయన ఖచ్చితంగా కార్యం చేస్తారు. అయితే చేసేటప్పుడు కూడా స్వార్థంగా చేయకూడదు, నిస్వార్థంగా చేయాలి. ఏది ఆశించి చేయకూడదు. చాలామంది అంటుంటారు, దేవుడికి చదువు, దేవుడికి ఇది ఇస్తే నాకు ఇది ఇస్తావు కదా, అందుకే నీకు ఇస్తాను ఇస్తాం. ఆయన ఏమి మనల్ని ఆశించి ఇట్లా మనకి ఇచ్చేటప్పుడు నాకు ఇది నేను నీకు ఇది ఇస్తాను అంటున్నాడు ఆయన. కానీ మనమే అంటున్నాం, ప్రభు నాకు ఇది జరిగితే నీకు ఇది ఇస్తాను, నాకు అది ఇస్తే నీకు ఇది ఇస్తాను. అది ముఖ్య మాటలు దేవుని నామానికి అవమానపరంగా ఉంటాయి. ఆయన 100% ఇచ్చే దేవుడు. ఇస్తే ఇస్తాగా, అది ఇచ్చాడని నమ్మి నువ్వు, లేకపోతే నమ్మకుండా నోరు మూసుకుని కూర్చోవాలి. ఆయన మనం చెప్పాడు, వాక్యంలో చెప్పుకున్నాము, దేవుడు ఏమని, దేవుడి సన్నిధిలో నువ్వేమి ఇస్తానని వాగ్దానము ఇవ్వగలిగితే ఈ, లేదంటే నోరు మూసుకుని కూర్చొని చెప్తాడు. అయితే మీరు చాలా మంది ఇవ్వగలిగి కూడా ఇవ్వలేము, దేవుడికి ఇవ్వగలిగి కూడా ఇవ్వలేం. డబ్బు ఉన్నా ఇవ్వలేం, బంగారం ఉన్నా ఇవ్వలేం, పిల్లలు ఉన్నా ఇవ్వలేం, భూమి ఉన్నా ఇవ్వలేం, ఆఖరికి మన హృదయాన్ని కూడా ఇవ్వలేము.
వీటన్నిటికంటే విలువైంది మన హృదయం. ఆయన అంటున్నాడు, వీటన్నిటికంటే బలులు అర్పించుట కంటే ఈ హృదయం నాకు ఇవ్వచ్చున్నాడు. అక్కడ చిన్న కుమారుడు కంటే పెద్ద కుమారుడు ఎల్లను అన్నాడు, కానీ తండ్రి మనసు గాయపరుస్తున్న ఆలోచన చేసి వెంటనే ఎవరికి చెప్పకుండా వెళ్ళి తోటలో పనిచేశాడు. చిన్న కుమారుడు ఎల్లనంటే నాన్న ఫీల్ అవుతాడేమో అని వెళ్తానులే అన్నాడు, కానీ వెళ్ళాడా? మనం ఇప్పుడు ఏ జాబితాలో ఉన్నామా? పెద్ద కుమారుడు జాబితాలో ఉన్నామా, లేక చిన్న కుమారుడు జాబితాలో ఉన్నామా? మనం పరిశీలన చేసుకోవాలి. మన స్థితి మనకు తెలుసు, మన ఆలోచన మనకు తెలుసు, అన్నీ తెలుసు మనకి. మనకంటే మేధావి ప్రపంచంలో ఎవరు అలా కదండి. మనం చేసే ఆలోచన రాజకీయ నాయకుడు కూడా చేయలేడు. ఇంట్లో జరిగే రాజకీయం అన్ని ఆలోచనలు వేస్తాం, అన్నీ తెలుసు మనకు. సామెత ఉంటుంది, మా మామ చెప్పేటప్పుడు మనకి మీరు చాలా చెప్పుకున్నాం కదా, తెలియదు ఏమీ తెలియనాడు అంట. పౌర్ణమి రోజు తెచ్చాడంట, అన్నీ తెలిసినాడు. అమావాస్య రోజు తెచ్చాడంట. వాడికి అన్నీ తెలుసు, శాస్త్రాలు తెలుసు, సూత్రాలు అన్నీ తెలుసు. ప్రాణం పోకడా వాళ్ళు అక్కడ ఎవరు చెప్పాలి. మనకి జ్ఞానం అనుకుంటుంది. దేవుడు అన్నాడు, నీ లోక జ్ఞానము వెర్రి వాడిగా చేస్తా. వెర్రితనాన్ని పుట్టించింది ఈ లోక జ్ఞానం. మనం ఏదో సాధించాము, సంపాదించుకున్నావు, లేదంటే ఇంకా హుందాగా బ్రతికాము అనుకుంటున్నాం. కానీ నీ హుందాతనం, నీ సాధింపని రేపొద్దున అక్కడ మన పక్కన భిక్షగాడు కూర్చుంటాడేమో, మన పక్కన పాపం చేసినవాడు కూర్చుంటాడేమో, మన పక్కన అపవిత్రుడు కూర్చుంటాడేమో. అక్కడ ఎవరికి తారతమ్యాలు, చిన్న పెద్ద తేడాలు ఇక్కడే. సోషల్లో ఉందనుకోని తేడా. ఒక మాట చెప్పండి, ఏదో సోషల్లో తారతమ్యం ఉందా? ఈ అమర్ కోట వేసుకుంటే ఈయన ఇక్కడ పెట్టండి, ఇక్కడ అడుగుతున్నాడు ఈ మూల పెట్టండి ఏమైనా ఉందా? ఎవడిని తీసుకుని నాకు గొయ్యలో పెట్టాల్సింది, ఎవరిని తీసుకుని నాకు పొల్లేసి తగలేయాల్సింది. కాకపోతే భేదం ఏంటంటే కొంచెం ఉన్నవాడు గంధం శాఖలు వేసుకుంటే, లేనివాడు సరుకు బాధలు వేసుకుంటాడు. లేక అప్పర్ కోట వేసుకుని తీసుకొని సరుకు బాధలు వేసి కాలితే ఇట్లా నాకు కాల్చి మాత్రం ఎటు కాలుతానంటే నాకు గంధం శాఖలు ఏదని చెప్తారు. ఇటు వచ్చి నేను సంపాదించుకుని కాల్సిందని తేడాలు మనం పెట్టుకుంటున్నాం. ఇక్కడ మనం మనస్సులను మనము హేళన చేసుకుంటూ, విభేదాలు పెంచుకుంటూ, శత్రుత్వాలు పెంచుకుంటూ, లోకంలో మాలిన్యాన్ని హృదయంలో తెచ్చిపెట్టుకున్నాం. అందరూ ఆయన బిడ్డలే, అందరూ సమానమే ఆయనకి. అందుకని పిల్ల ఈ లోకంలో ఉన్న దానికోసం పాకులాడితే వేషధారణ బ్రతుకైపోద్ది. ఈ లోకంలో ఉన్న దానికోసం మనం పరుగులు పెడుతున్నాం. అసలైనటువంటి నిత్యత్వాన్ని విడిచి, నిత్య రాజ్యాన్ని విడిచి ఈ లోకంలో పరుగులు పెడుతున్నాం. అందుకే ఓపిక చెప్పేస్తున్నాడు, మీకంటే సుంకర్లు, వ్యభిచారులు ముందు పరలోకానికి వెళ్తారు, నిత్యరాజ్యం వెళ్తారు. ఆయన అనుకున్నారంటారు. వారిని నమ్మారు, వాళ్ళు ఆయన వెంబడించారు. ఆయన ప్రార్థన చేసుకున్నాడు. సుంకరు ఎలా? రొమ్ము కొట్టుకుంటూ, నీ కనులెత్తి నీ ఆకాశం వైపు చూచుటకైనను నాకు అర్హత లేదు. తెలుగు చేసామండి ప్రార్థన, చేసామా అలాంటి ప్రార్థన? అయినా బాహాటముగా ఒప్పుకున్నాడు. మనం సుంకరలాగా ప్రార్థన చేస్తాం. అయ్యా మొన్న సెమీ క్రిస్మస్ జరిగితే నీకు 5,000 ఇచ్చారుగా, మొన్న బత్తా వడ్డిచ్చారుగా, పంట పండితే కోడిగుడ్డు పడితే కోడిగుడ్డు పట్టగానే ఫస్ట్ గుడ్డు ఇచ్చారుగా, నాకు ఎందుకు చేయవు ఇప్పుడు? నాకు ఇవే నీ నిధుల్లోకి ఇచ్చి నన్ను అడగమన్నావు, అడుగుతున్నా ఇయ్యి. మరి ఇచ్చిన వాటితో పాటు నీ హృదయం ఇచ్చావా? అసలైంది ఇచ్చారా? గుడ్డిచ్చు బాగానుంది, గుడ్డిచ్చాం, వడ్డిచ్చాం, డబ్బులు ఇచ్చాం, అన్నీ బాగానే ఉన్నాయి. మరి హృదయం ఎవరికి ఇచ్చావు? ఎక్కడ పెట్టి వచ్చా? ఉందా మనతో? దేవుడి మాటలు వింటుందా? దేవుడి మాటలు క్రియ జరుగుతున్నాయా? పెట్టి తాళ వేసి వచ్చారు లోపల. ఉందండి మీ దగ్గర? ఉందా మీ మనసు? ఉందా? వినపడుతుందా నా మాట? చక్కగా నిద్రపోతున్నారు. అప్పుడే బాణాలు పెట్టదు, నిద్రపోతున్నారు. మీ మనసు మీతో వచ్చిందా? మీ మనసు మీతో నిద్ర రాదు, టయాలంగా చూడరు, నిర్లక్ష్యంగా కూర్చోరు. మనసు తేలా.
మనసుని బీలో బంగారం దగ్గర లాకర్లో పెట్టి వచ్చినట్టున్నారు ఏమా. అరగంట అయిందా మనం వచ్చి పనికి ఎట్లా నిద్రపోతారా, పొలవేలు ఎట్లా నిద్రపోతున్నారా? మరి ఎందుకు నిద్రపోతుంది? చక్కని మాటలు ఇంటే మన బ్రతుకు మారిపోద్ది అని పక్కనకి వచ్చి జోలు కొడుతున్నాడు. ఎందుకంటే మనం నిర్లక్ష్యంగా వచ్చాం కాబట్టి ఆరాధనకి. ఇష్టంతో రాలా, ఇష్టంతో వస్తే నిద్ర రాదు. ఇష్టంగా టీవీ చూడండి, కలవాళ్ళు చూడాలి, నిద్ర వచ్చి చూద్దాం. వస్తే అప్పుడు ఏం చేద్దాం, మొహం కడుక్కుని వస్తాం. అక్కడికి వెళ్ళి మొహం కడుక్కొచ్చి కూర్చోండి, ఇబ్బంది లేదు. నిద్రపోవద్దు దేవుడి మందిరంలో. మీ నిద్ర మీరు తీసుకొచ్చి సాతాను ఇంకొక ఇద్దరు కంటించండి, మీతో పాటు తీసుకొచ్చి ఇంకొక ఇద్దరు కంటించండి. మనం వెలిగించబడేవారమే ఉండాలి. మన దగ్గరికి సాతాను వస్తే నిద్రాత్మతి కాలిపోయేదిగా ఉండాలి. మన దాన్ని ఆహ్వానిస్తాం, దా 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 నేను చెబుతున్న జోరపడినట్టున్నాను మీకు ఏమా. ఆయనేమో అక్కడ ఓపెన్ గా చెప్తున్నాడు, మీరు దౌర్భాగ్యంగా జీవిస్తున్నారు స్వామి, మీ బ్రతుకు మార్చుకోండి. ఎప్పటికైనాను నిజాన్ని తెలుసుకుని వెంబడించండి అంటున్నాడు ఆయన. మేము నిద్రపోతలు వెళ్ళేయాల్సిన అది కరెక్ట్ కాదు. మరి ఒకసారి వాక్యంలో కదా ఆయన అంటున్నాడు, చూడండి ఏమంటున్నాడు, ఎవరు మార్పు చెందారు ముందు, ఎవరు మార్పు తెలుసుకుని పోయి అతడు అయ్యా పోదులని ఆయన చిన్న కుమారుడు, ఈ ఇద్దరిలో ఎవరు వారు మొదటి వారిని యేసుని సొంకరులు వేసలు మాకంటే మీకంటే ముందుగా దేవుడి రాజ్యము ప్రవేశింతురు. ఎవరికంటే ముందండి? ఎవరికంటే ముందు? అదే వీరు పర్వతాలు ఎవరికంటే ముందు వెళ్తున్నారు? నీకంటే నాకంటే ముందు వెళ్తున్నారు వాళ్ళు. మనం దేవుడి బిడ్డలను చెప్పుకుంటున్నాం కానీ వేషధారులుగా ఉన్నాం. వాళ్ళు బాహాటంగా ఒప్పుకొని సరి చేసుకుని దేవుడు నిజమైన రక్షకుడని తెలుసుకుని ఆయన వెంబడిస్తున్నారు. ఒక్కరోజు వెంబడించామని, ఒక్కరోజు వెంబడించాము మనం, నిజమైన రక్షకుడు నీవేనయ్యా, చచ్చిపోయినా సరే ఈరోజు నీ కోసం బతుకుతానని ఒక్కరోజున బతకగలమా? మనం చేసే పనులని మానేసి ఆయన కోసం ఉండగలమా? మళ్ళీ మనం ఆయన బిడ్డలు అని చెప్పుకుంటాం. నేను యేసు ప్రభు కుమారునండి, యేసయ్య కుమార్తెనండి. మరి తండ్రి వెంట నడవలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నాం. మనం తండ్రిని వెంబడించలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నాం. తండ్రి దగ్గర మాటలు ఒప్పుకోలేని స్థితిలో ఉన్నాం. ఏదైనా చిన్న కష్టం వస్తే చెప్పుకుంటున్నాం, తండ్రికి సంతోషం వస్తే చెబుతున్నామా? బాధ వస్తే ఆ బాధను తీసుకొచ్చి ఇక్కడ పెడతాం. మన సంతోషం వచ్చిన సంతోషాన్ని ఇక్కడ పెట్టమే. అప్పుంటే అప్పులు తీసుకొచ్చి దేవా నాకు అప్పుంది ఇదిగో నీకు అప్పదేవతలను పెడతా, వాళ్ళు డబ్బులు వచ్చినప్పుడు ఇదిగో దేవా నీకు అప్పదేవతల డబ్బులు తీసుకొని చెప్పవే అంటే కొన్నిటికి మాత్రమే దేవుడు. ఆయన ఏం అడగట్లేదండి. నిజముగా ఆయన ఎవరైతే కోడైపోయిన హృదయం గలవారు వారు నాకు ఈ దాన్ని నేను శుద్ధి చేస్తా అంటున్నాడు. ఎవరి హృదయం అయితే మురికి వాసన కొడుతుందో నాకు ఈ దాన్ని నేను పరిమళ వాసనగా చేస్తానంటున్నాడు. అందరూ చిన్న కుమారుడు పెద్ద కుమారుడు అంటే తప్పిపోయి వెళ్ళిపోయినటువంటి ఆస్తి పంచుకుని వెళ్ళిపోయిన చిన్న కుమారుడే మంచోడు కాదు, తండ్రి దగ్గర ఉన్నటువంటి పెద్ద కుమారుడే మంచోడు అంటారు. అవునండి, నిజం చెప్పండి. ఆస్తి పంచుకుని వెళ్ళిపోయినాడు మంచోడా, తండ్రి దగ్గర ఉన్నవాడు మంచోడా? తండ్రి దగ్గర ఉన్నవాడే మంచోడు, అవునా? కానీ తండ్రి ఇష్టాన్ని తెలుసుకునే రోజున ప్రేమగా ఉన్నాడా? తండ్రితో ఉన్నాడు కదా, ఉన్నాడా? చిన్న కుమారుడు తప్పిపోయాడు కానీ బుద్ధి వచ్చి తిరిగి వచ్చాడు. ఏమని వచ్చాడు? నా తండ్రి దగ్గర కొడుకుగా ఉంటానని రాలా, నా తండ్రి దగ్గర ఎంతో మంది పనివారు ఉన్నారు, వారితో పాటు నేను కూడా ఒక పనోడుగా బ్రతుకుతాను, నా కడుపు నిండిద్ది అని వచ్చాడు. కానీ తండ్రి ఏం చేశాడు? అలా అంత దూరానికి కనపడగానే పరుగులు పెట్టి మీద పడి మెడ మీద ముద్దు పెట్టుకుని తీసుకొచ్చి పండగ చేస్తుంటే పెద్ద కుమారుడు నొచ్చుకున్నాడు. కారణం తప్పిపోయి వెళ్ళిపోయినాడు, తీసుకొచ్చి ముద్దు పెడుతున్నాడు. ఇక్కడ ఏం చూడలేదు. నీకు తండ్రి ఉన్నాడు, నీకు మార్గం ఉంది, ఒక మంచిది, కానీ నువ్వు నేర్చుకోవాలి తండ్రితో ఉండి.
తమ్ముడు వస్తే ప్రేమించాల్సింది పోయి, తమ్ముడు వస్తే ఆత్తుకోవాల్సింది పోయి నొచ్చుకున్నాడు. మనం ఎక్కడున్నాం? అన్నయ్య వస్తే చెల్లి వస్తే ఎక్కడున్నాం? నిజంగా చెప్పండి, ఎక్కడున్నాం? ఆనందం ఉందా? ఉంది. అన్నం పెట్టేవరకే. అమ్మ ఏమన్నా తీసుకెళ్ళి పెడుతుంటే అమ్మారే ఏమిస్తుంది, ఏం చూస్తుంది? నాన్న వచ్చి జేబులో చేపెట్టి ఏదో ఇచ్చేస్తున్నాడు నాన్న చెల్లికి, అక్కడికి, అన్నయ్యకి. అంటే మేము ఎక్కడున్నా పోయాం, చేసి పెట్టేది మేము, ఇచ్చేది మాత్రం బుద్ధి, స్వార్థ బుద్ధి. అందుకని మనకంటే ముందు వేసులు సుంకర్లు వెళ్తారు పరలోక రాజ్యం. వారి మధ్య అది లేదు, వారు బ్రతుకు తెరుగుకోలేదు, ఏదో చెడిపోయో పాపం చేశారు, కానీ తప్పుని తెలుసుకుని ఒప్పుకున్నారు. మనం ఒప్పుకోవట్లా, కప్పుకుంటున్నాం, దాచుకుంటున్నాం. దాచుకుంటే ఏం రాదు, పాపం మూట పెరిగిద్ది. అది పెరిగి ఒక రోజు ఏదైంది, ఘోర ఓదగా ఏమైంది, పాపం కూడా అంతే. దాన్ని పెంచుకోవడం కంటే తుంచుకోవడం మంచిది. మన జీవితాన్ని మనం సరి చేసుకోవాలి. ఆయన వెంబడించాలండి హృదయవంతుడితో. సరి చేసుకుని పశ్చాత్తాపడాలి. చోట ఆయన అంటాడు 20-31 చూడండి. అందుకు వారు మొదటి వాడే అని యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుడు రాజ్యంలో ప్రవేశించరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఓపెన్గా చెప్పేసాడు. ఎవరంతా? చిన్న కుమారుడు, పెద్ద కుమారుడు కంటే కూడా ముందు వెళ్ళిపోతారు. కారణం ఏంటంటే వాళ్ళు వినట్లేదు అనుకుంటున్నాం, కానీ ఖచ్చితంగా వింటున్నారు వాళ్ళు. కానీ వాళ్ళు మార్పు చెందడానికి ఆలస్యం పడవచ్చేమో, కానీ స్పీడ్గా మార్పు చెందారు. చెరువులో ఉన్న దొంగలాగా వీరు కూడా దేవుణ్ణి విత్తులు సాగించారు. దేవుణ్ణి అడిగాడు. ఒకడేమో నువ్వు దేవుడి వైపు నీకు నువ్వు రక్షించుకుని రక్షించగలరు, కానీ ఒక దొంగ ప్రభా ఈ శిక్ష మాకైతే తగినదే, నీకు తగినది కాదు, కానీ నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను గుర్తు చేసుకో. అక్కడ ఒక్క మాట, నా శిక్షకి నన్ను అనుకుని నేను పాపిని కాబట్టే పాపానికి నేను జీతాన్ని ఇక్కడ మోస్తున్నాను, కానీ ఈ పాపిని ఒకసారి నువ్వు గుర్తు చేసుకో. ఎంతమంది ఆ స్థితిలో ఉంటున్నావు? ఎంతమంది ఉంటున్నావు? ఆయన ఓపెన్గా చెప్పేస్తున్నాడు, మీకంటే ముందు మీరు వెళ్తారు. ఎందుకు వెళ్తారో కూడా చెప్పాడు. చూడండి, యోహాను నీతి మార్గము మీ యొద్దకు మీ ముందరకు అతను వారిని చూసి పశ్చాత్తాపము పడకపోతుంది. ఇప్పుడు వచ్చిందని పశ్చాత్తాపం, నేను పాపం చేశానయ్యా, నేను ఒప్పుకుని కన్నీటితో విడిచి మరలా దాని వైపు చూడకుండా ఉన్నావా? అయ్యా నేను అబద్ధం ఆడాను, దగ్గర కొట్టానయ్యా, ఏదైనా తెచ్చుకున్నానయ్యా లాక్కుని, నాది అని, ఈ వస్తువు నాది కాదు అని దేవుడి దగ్గర ఒప్పుకుని ఆ వస్తువు తిరిగి ఇచ్చేసారా? ఇచ్చారా? ఎంతమంది వాళ్ళు ఇచ్చినాడు? చేయత వచ్చినాడు, ఇచ్చానండి, ఇది నాది కాదు, సెన్సా స్పూన్ బిస్కెట్ చెప్పమా, విలువైనవి 10,000, 50,000, 5,000 రూపాయలు సెల్ ఫోన్, 2,000 రూపాయలు బిందే, అట్లా ఇచ్చేసారా? మరి అవన్నీ మన దగ్గర ఉంటే అవి శాపాలే. మనం అనుభవించుకోవచ్చు, మన బిడ్డలు తరాలు అనుభవిస్తుంది పాపం. జాగ్రత్త. మనం పశ్చాత్తాపం పడాలి. ఆయన అంటే పశ్చాత్తాపడ్డాన్ని చూసి, కానీ మనము పశ్చాత్తాపం కూడా పొందాల. వచ్చారులే, వెళ్ళారు, చెప్పారు, వచ్చారు, అయ్యారు, మంచి వాడికి చెప్పి వెళ్ళారు అంతే. కానీ వాళ్ళు అలా చేసుకోవాలా? దిద్దుకున్నారు, సరి చేసుకున్నారు. మనం ఎంతకాలము సరి చేసుకోవడానికి అవకాశం? ఇంకా సమయం ఉందంటారా? అంటే రాకడ సమీపముగా ఉన్నది.
మెలకు కలిగి ప్రార్థన చేయండి అంటున్నాడు ఆయన. ఈ 3 దినాలు మనము యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడం కోసం ఈరోజు ఉపవాస ప్రార్థనలు జరిగింది. ఏమని జ్ఞాపకం చేసుకుంటాం? ఆయన యొక్క శరీరమును, ఆయన యొక్క రక్తమును భుజించడానికి సిద్ధపడినప్పుడు ఆయన అంటున్నాడు, నేను నీతిమంతుణ్ణి, మీరు కూడా నీతిమంతులుగా ఉండండి అంటున్నాడు. ఆయన నీతిమంతుని యొక్క శరీరము, ఆయన యొక్క రక్తము మనం భుజించాలంటే ఎలాగో నీతిమంతులుగా ఉన్నాం, అర్హత ఉందా మన దగ్గర, దానికి తగినటువంటి నిష్ట మన దగ్గర ఉందా, దానికి తగినట్లుగా మనం నడుచుకోవాలి. మనము మన ముందున్న వారిని చూడాలి. ఎవరిని? ఈ లోకంలో డబ్బున్న వారు మన ముందున్న వారిని చూడాలా, లేక రాజకీయ నాయకులను చూడాలా? మన ముందు భక్తులైనటువంటి వారు ఉన్నారు. మన కొరకు ఎన్నో విషయాల్లో శ్రమపడి సువార్తను అందించి దేవుడి కొరకు హతసాక్షులుగా మారిపోయిన వారు, దేవుడి కొరకు దేవుడు చూస్తుండగా దేవుడితోటి నడిచి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. దేవుడి కొరకు అన్నిటిని విడిచి ఆయన వెంబడించిన వారు ఉన్నారు. అలాంటి వారిని చూసి ముందుకు సాగాలి, కానీ ఈ లోకం వైపు చూసుకోవాలి. ఈ లోకంలో చూసినంత కాలము మనం ముందుకు వెళ్ళాలా, వెనకే. ఒక ఆమె వెనక తిరిగి పోయి ఆగిపోయింది. అలాగే ఉంటారు, ఎక్కడ అంటే అక్కడే ఉంటారు, ఎటు కదలం. ఎవరామి వెళ్ళి గుర్తుంచుకున్నారండి, మనకు తగ్గవాలి కదా, మన చేరుతానే కదా నేను, అవునా? మన చేరుతానే అవగానే ఎవరంటే అవుతారు. అవుతున్నారు సార్, రేపు పొద్దున్న మనం ఏడుస్తామేమో, జాగ్రత్త. అదే ఇప్పుడు ఏడిస్తే అక్కడ నవ్వుతాం, ఇక్కడ ఏడిస్తే ఆయన అంటాడు, నువ్వు ఏడుస్తుంటే నేను చూసి సంతోషించేవాడిని కాదు, నీ పాపము నిమిత్తం నువ్వు ఏడుస్తున్నావు కాబట్టి నువ్వు రక్షణ పొందడం సంతోషిస్తా అంటున్నాడు. ఇక్కడ ఏడిస్తే ఆయన సంతోషిస్తాడంట. ఎందుకు? పాపాలను ఒప్పుకుంటూ డబ్బులు ఎవరిని ఏడిస్తే కాదు, మన బ్రతుకుని మార్చుకుంటూ ఏడిస్తే ఆయన సంతోషిస్తాడు. నా బిడ్డ ఈరోజు రక్షణ పొందింది, గతాన్ని విడిచింది, పాపాన్ని విడిచింది, సంతోషిస్తాడట. ఇక్కడ లోపల ఒక ఆత్మ మారితే అక్కడ కోట్లాది దేవదూతలు ప్రేమ విధి చేసుకుంటారంట మన పేరు. అట్టి ధన్యతను మనం పొందుకోవాలి. ఏదో విని వెళ్ళిపోయేవారుగా కాక మనసు ఎరిగి నడుచుకునేవారుగా ఉన్నారు. ఆయన వెంబడించడంలో ముందు మాట వినటం శ్రేష్టం. ఆయన మాట వింటున్నాం, చెవు గలవాడు వినుగాక. మనం వింటున్నాం, కానీ ఆచరణ ఉందా? ఇప్పుడు ఆ గొర్రెలు మేపోలు ఏలేస్తాడు, ఎక్కడో కూర్చొని ఏలేయంగానే ఏం చేస్తుంది? ఎంత దూరంగా వచ్చేసి. కారణం ఏంటంటే తన యజమానుడి స్వరం ఎరిగి ఉంది, కామందు యొక్క స్వరము ఎద్దు ఎరిగి ఉంది. కానీ ఆయన మాట మనం ఎరిగి ఉండి కూడా ఎదురగలేనటువంటి స్థితిలో ఉన్నాం. ఆయన మాట తెలుసు, ఆయన ఆలోచన తెలుసు, మనకి ఆయన ఎలా ఉండడో ఏమిస్తాడో తెలుసు, కానీ వినని వారిగా ఇప్పుడు వ్యతిరేకమైనటువంటి స్వభావం కలిగి ఉన్నాం. ఆ స్థితి నుంచి విడిపించబడాలి అంటే మనము ఆయనకి ఇష్టమైన విడలుగా జీవించాలి, ఆయనకి నమ్మకస్తులుగా జీవించాలి. సొంతలాగా మనము కూడా ఒప్పుకోవాలి. ఆయన బాఘాతంగా ఒప్పుకున్నాడు. ఈ ఆకాశం వైపు కనులెత్తుటకు కూడా ఆయన సన్నిధికి వెళ్ళలేదు, నగరంలో కూర్చోలేదు, బయట నుంచి ఏమంటున్నాడు? ఈ ఆకాశం వైపు చూసారి కూడా నాకు అర్హత లేదంట. కానీ మనకి మంచి భాగ్యం ఇచ్చాడు, చక్కగా మందిరం ఇచ్చాడు, కూర్చోడానికి మంచి నేల ఉంది, కుర్చీలు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి కాబట్టి చక్కగా నిద్రపోతున్నాం కదా. అన్నీ ఇచ్చాడు కాబట్టి పడుకున్నాం కదా. ఇవ్వకపోతే మేము ఎండలో నుంచి నిద్ర ఎట్లా వస్తుంది? మన స్థితిగతులను ఎరిగిన దేవుడు ప్రియాలి. వాళ్ళందరూ కూడా ఆయన వైపు చూడాలి. మాట వినటం మంచిది,
లోబడటం ఇంకా మంచిది, తగ్గించుకోవడం అంతకంటే. పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టడం 100% మంచిది. పాప క్షమాపణే రేపు మనం పరలోకం తీసుకెళ్ళేది. పాపాలు ఒప్పుకోకుండా మన కానివి తిరిగి ఇచ్చేయకుండా మనం ఎంతకాలం బట్టి చేసిన పరలోక రాజ్యం రాదు. మనం వెళ్ళకపోగా మన బిడ్డలు, మన వారసులు కూడా వెళ్ళరు. ఎందుకంటే ఆ పాపం ఆ బిడ్డల మీదకి వస్తుంది. దేవుడు చెప్తున్నాడు, మీ పాపము మీ పితరుల మీద, మీ పాపము మీ పితరుల పాపము మీ బిడ్డల వాళ్ళు దోషులతో కొలిసి పోస్తాను. ఆశీర్వాదమైనది. నువ్వు ఆశీర్వాదం సంపాదిస్తే నీ బిడ్డలంతా ఆశీర్వదించుకుంటారు. నువ్వు శాపాన్ని పాపాన్ని మూటగట్టి నా బిడ్డల కోసం దాచుకుంటే రేపు నీ బిడ్డలు వారి బిడ్డలు అనుభవించాల్సిందే. గెహాజీ ఏం సంపాదించుకున్నాడు? దేవుడితోనే ఉన్నాడు. దేవుని యొక్క ప్రవక్తతో ఉన్నాడు, ఎలీషాతో ఉన్నాడు. ఎలీషాని వెంబడించాడు, ఎలీషా జీవితం చేశాడు. కానీ లోకం వైపు తిరిగి ఉన్నాడు. లోకంలో ఈ ధనధాన్యమునే ప్రేమించాడు. ఏం సంపాదించలేదు, ఏం పట్టుకెళ్ళలేదు. ఆఖరికి పుష్కరేతి ఎలా పట్టుకెళ్ళలేదు, ఈయన పట్టుకెళ్ళలేదు, లోతు భార్య పట్టుకెళ్ళలేదు లేదు, ఏం పట్టుకోలేదు. మనము కూడా ఈ లోకం నుంచి ఏమి పట్టుకుని అలా వెళ్తే సంస్థ ఏమి పట్టుకెళ్ళాం. మన బ్రతుకుని మనం పట్టుకెళ్తాం, మన స్థితిని మనం పట్టుకెళ్తాం. మనం ఎలా ఉన్నాం, ఎలా బ్రతుకాం, దేనికోసం బ్రతికాం, దేనికోసం పోరాడాం, దేనికోసం నిత్యంగా జీవించాం, అవి మాత్రమే ఉంటాయి. మనం కానీ ఎలా ఉన్నాం మనం పరిశీలన చేసుకోవాలి. ఇంకా ఎంత వయసు వచ్చినా కూడా మనం ఇంకా డబ్బు వైపు పనులు పడుతున్నాం, దేవుడి వైపు పనులు పెట్టట్లేదు. దేవుడి టైం అంటే ఒక్కొక్క టైం అట్లా అంటే నిర్లక్ష్యం. అలా సమయం ఉంది లేదు. కొన్ని వచ్చినా దేవుడి దగ్గర సమాధానం పడతాం. అయ్యా ఈ రోజు నన్ను అనుకోకుండా లేదు, క్షమించుకోవాలి. ఎంతమంది దేవుడి పాదాల కోసం అడుగుతున్నాం లేటుగా వచ్చిన. ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు. మన అంతరంగాన్ని పరిశీలించే దేవుడు. మనం ఏం చేసామో తెలుసాడు. అందరం ఆయన ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టే స్థితిలో ఉండాలని మనందరం ప్రార్థన చేసుకుందాం. మనందరం ప్రభా సుంకర్లాగా ప్రార్థన చేయటం నాకు నేర్పించు, సుంకరి లాంటి ప్రార్థన నాకు నేర్పించు, సుంకరిలాగా ప్రార్థన